హాయ్ గైస్, మీరు చూస్తున్నది న్యాచురల్ బ్యూటీ. నేనే మీ భావన. మీరు అందంగా ఉండాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. డబ్బు ఖర్చు పెట్టకుండానే మీ ఇంట్లో వాడే వస్తువులతో ఎలా అందంగా ఉండగలమో నేను నేర్పిస్తాను. ఈ స్కిన్ ర్యాషెస్, పురుగులు కొట్టడం ఇప్పుడు చాలా సాధారణమైన విషయం అయిపోయింది. అందులో ఈ దోమల సమస్య తట్టుకోలేకపోతున్నాం. దోమలకు నేనంటే చాలా ఇష్టం అనుకుంటాను, ఎందుకంటే అవి ఎప్పుడు నన్ను బయట చేస్తూ ఉంటాయి. వాటి నుండి తప్పించుకోవడానికి చాలా మార్గాలున్నాయి. వాటిని మీకు నేను నేర్పబోతున్నాను. మీకు కావాల్సిన వస్తువులు: ఒక ఐస్ క్యూబ్, కుకుంబర్ పీల్ మరియు హనీ. మీ చేతల్లో ఏదైనా పురుగు కొడితేనో లేక రాషస్ వస్తేనో ఏం చెయ్యాలని మీకు నేర్పిస్తాను. ఐస్ క్యూబ్ ని దాని మీద బాగా రాయండి. వేడి తగ్గుతుంది, వాపు కూడా తగ్గుతుంది. ఆ తర్వాత మీరు కుకుంబర్ ని కొద్దిగా పీల్ చేసుకోండి. దాన్ని ఆ ప్లేస్లో మీరు నెమ్మదిగా రాయండి. ఈ కుకుంబర్ తినడానికి మాత్రమే మంచిది కాదు. ఇందులో అస్కార్బిక్ యాసిడ్ మరియు కార్ఫిక్ యాసిడ్ అని 2 యాసిడ్లు ఉన్నాయి. ఇవి వాపును తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయి. ఆ పురుగు వలన వచ్చిన వాపుని ఇది ఎంతో తగ్గిస్తుంది. తర్వాత కొంచెం హనీని తీసుకొని దాన్ని ఆ ప్లేస్ మీద బాగా రబ్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు హనీ ఒక మంచి యాంటీబయాటిక్. ఇందువల్ల మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్ రాదు. అందుకని హనీని రాసుకుని బయటికెళ్ళకండి. మీ చుట్టూ చాలా పురుగులు వస్తాయి. దాన్ని వాష్ చేసుకుని వెళ్ళండి. ఏదైనా పురుగు కొడితే మీరు దాన్ని స్క్రాచ్ చేయకండి. అలా చేశారంటే బ్యాక్టీరియా సోకే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, మంట కూడా ఎక్కువ అవుతుంది, ర్యాషెస్ కూడా తగ్గదు. తర్వాత మీరు డాక్టర్ ని మీట్ అయ్యి ఆయనకు ఫీజు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇలాంటి విషయాలు ఏమైనా మీకు తెలుసా? వాటిని మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం. కలుసుకునే వరకు బాయ్.